హైదరాబాద్ శివారులో పిల్లలను అమ్మే ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. సుమారు 16 మంది చిన్నారులను ముఠా నుంచి రక్షించారు. అయితే పిల్లలను కొనుగోలు చేసి పెంచుకుంటున్న తల్లిదండ్రులు కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి పెంచుకున్న మమకారంతో కన్నీటి పర్యంతమవుతున్నారు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు. రాచకొండ కమిషనరేట్ నుండి మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. పరిధిలో పిల్లల్ని అమ్మే ముఠాని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. వారి వద్ద నుంచి 11 మంది పిల్లల్ని కూడా రెస్క్యూ చేశారు. ఏదైతే ఢిల్లీకి పూణేకి సంబంధించి వాళ్ళు అక్కడి నుంచి ముఠాలు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ గుంటూరులో ఏపీలో అమ్మకాలు జరుపుతున్నట్టు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులు చాలా మంది 2-3 సంవత్సరాలు పెంచుకున్నాం, ఇప్పుడు తీసుకెళ్తే ఎట్లా అని చెప్పేసి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏం ఎప్పుడు తీసుకున్నామో సంవత్సరంన్నర క్రితం తీసుకున్నామండి. మా కోరిక ఒకటే, మేము ఇప్పటికి చెప్పేది ఒకటే, మాకేం కావాలంటే యాక్చువల్ గా బాబు తల్లిదండ్రులు ఎవరైనా దొరికినట్లయితే వాళ్ళకి అప్పచెప్తే ఈశ్వర కృప, లేనట్లయితే వీళ్ళకి అప్పచెప్పాలి. సంవత్సరంన్నర నుంచి పెంచుకున్నాం, బంగారం లాగా పెంచుకున్నాం సార్, బంగారంతో పెంచుకున్నాం. కాబట్టి ఆ శిశువు మాకు కావాలి. అదేదో 2 సంవత్సరాలు సంవత్సరం అని చెప్పారు కదా, ఆ టైం కల్లా మా శిశువు మాకు దొరకాలి సార్. యాక్చువల్ పేరెంట్స్ దొరకనట్లయితే ఇదే సోషల్ వెల్ఫేర్ ఆ శిశు సమర్థిక శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఈ తల్లిదండ్రులు ఎంతమంది అయితే ఇక్కడ 16 మంది పేరెంట్స్ సార్, ఇంకా 30 మంది ఉన్నారో 40 మంది ఉన్నారో మాకైతే తెలియదు. మాకు మా బాబు కావాలండి, మా మేనల్లుడు మాకు కావాలి. మా చెల్లెలు ద్వారా అప్రోచ్ అయ్యారు, కొనడం తప్పు కదా సార్. 3 years 4 years అంటండి. ఆ లైన్ లో ఏ బేబీ వస్తే ఆ బేబీ ఇస్తారంట. ఆ బేబీ ఎట్లుంటుందో మనకు తెలియదు. అందుకే మేము జనరల్ గా ఇప్పుడు జనరల్ టాపిక్ అండి, పిల్లలు పుట్టకపోతే ఎవరికన్నా అంటాం ఫ్రెండ్స్ కి, అరే ఎక్కడైనా ఉంటే మాకు ఒక బాబుని చూసి పెట్టు, పెంచుకుంటామని అంటాం. ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఇదే ఇది. ఆ నేపథ్యంలో ముఠా కాదు, డాక్టర్. ఆ డాక్టర్ ఫస్ట్ డాక్టర్ అయిన తర్వాత ముఠా అయింది. మాకు ముఠా అయిన తర్వాత డాక్టర్ అని తెలియదు. ఆమె ఆర్ఎంపీ డాక్టరు, ఆమె దగ్గరికి మేము కన్సల్టింగ్ కి పోతూ ఉండేటోళ్ళం. మా ఇంటికి దగ్గరలో పీర్జాదిగూడ శోభారాణి, ఆమె దగ్గరికి మేము కన్సల్టింగ్ కి పోయేటోళ్ళం. నార్మల్గా ఏం అడుగుతాం, అమ్మ ఎవరైనా పెంచలేని పిల్లలు ఉంటే చెప్పండి, మేము చూసుకుంటాం. ఆమె అడగంగా 6 నెలలకు 8 నెలలకు ఆమె మాకు ఇవ్వటం జరిగింది, తీసుకోవడం జరిగింది. మా కోరిక ఒకటే సార్, యాక్చువల్ పేరెంట్స్ దొరికితే ఇచ్చేయమనండి, లేకపోతే మాకు రావాలి. మా ఫైనల్ డిమాండ్, మా కోరిక ఏంటంటే వాళ్ళు ఇప్పుడు 14 లోపల తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చేసారు, తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్లారు? పిల్లడేడి, నాకు పిల్లడు కావాలి ఇప్పుడు వెంటనే. మీరు మరి ఇట్లా లీగల్ గా కొనడం తప్పు కదా అని చెప్తున్నారు కదా. మేము అడిగాము, తీసుకోవడానికి చేసి మాకు తెలియదు. మీ ఇక్కడికి వచ్చాక తెలిసిందండి. మేము ఒక్కళ్ళకే అనుకున్నాం, మాకే అనుకున్నాం. ఇక్కడికి వచ్చాక రోజు ఒకళ్ళ మీద తెలుసుకోవడం జరిగింది. మాకు మీ మీడియా వాళ్ళు చేయాల్సి సార్, మీడియా వాళ్ళు ఇందాక అదే మన కమిషనర్ ఆఫ్ పోలీసుని అడిగారు. ఎంతో మంది ఎన్నో క్వశ్చన్స్ అడిగారు, ఒకటే అడగలేకపోయినారండి. అంతా ఏంటది, వీళ్ళ పరిస్థితి ఏంటి? గత 2 సంవత్సరాలుగా, గత 3 సంవత్సరాలుగా శిశువును పెంచుకుంటూ కన్న తల్లిలాగా పెంచుకుంటున్నటువంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏం కావాలా? తల్లి కని వదిలేసిందా, ఆర్థిక పరిస్థితులు బాగలేక వదిలేసిందా, లేకపోతే ఎత్తుకొచ్చారా అనేది సెకండ్ పార్ట్కి పెట్టుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి చూడండి సార్. అక్కడ చూడండి సార్, తల్లిదండ్రులు ఎట్లా అంటే ఎవరైతే పిల్లలు లేని వారు, ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా, శోభారాణి ద్వారా చాలా మంది కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. చాలా మంది మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నాము, ఇప్పుడు వచ్చి తీసుకెళ్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అందరూ మనం చూడొచ్చు, పెంచుకున్న తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ బాబు ఇప్పుడు తీసుకొని పోయారు, మళ్ళీ అపయప్తామని చెప్పేసి తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు మీరు ఎప్పుడు తీసుకున్నారమ్మా బాబుని సార్? ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడ సిటీలో ఇచ్చింది 4,15,000 ఇచ్చింది. 3 సంవత్సరాలు అయిపోయింది, ఇలా వచ్చి తీసుకొని పోయారు. ఎట్లా మరి కొనడం తప్పు కదా, అట్లాంటివి చెప్పలేదా? ఎవరు చెప్పలేదు, తెలవదు సార్. ఏమంటారు మరి, మీరే లీగల్ గా అడాప్ట్ చేసుకుంటామంటే పోలీసులు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇష్టం అన్నారు, ఇవాళ పట్టించారు వాళ్ళకు సార్.
నా పేరు రూపాయలు సార్, మాది సూర్యాపేట జిల్లా నూతన గల్మాన్లం పెదనేల గ్రామం. ఎవరి ద్వారా కొన్నారు మీరు ఆ బాబుని? వేరే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మీకు కూలి పనికి వస్తే ఇస్తే చెప్పి తీసుకున్నాం. అందరూ కూడా చాలా మంది తల్లిదండ్రులు ఆ పిల్లలని తీసుకొని ఇక్కడికి కొనుగోలు చేయడానికి తీసుకున్నామని చెప్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే శోభారాణి ఉందో శోభారాణి ద్వారానే చాలా మంది విక్రయాలు చేసినట్టు తెలుస్తుంది. 4 లక్షలు 5 లక్షలకు ఒక్కొక్క కుటుంబం దగ్గర డబ్బులు తీసుకున్నామని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. 3 సంవత్సరాల నుంచి మేము పెంచుకున్నాము, ఇప్పుడు వచ్చి తీసుకెళ్తే ఎలా అని చెప్పేసి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 10 రోజుల నుంచి కూడా మాకు అప్పచెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు, కానీ ఇప్పుడేమో తీసుకెళ్లి వారికి పంపించేశారని చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇలా ఇల్లీగల్ గా అడాప్ట్ చేసుకోవడం అనేది నేరం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ గ్యాంగ్ కు సంబంధించి ఇప్పటి వరకు 50 మంది వరకు కూడా పిల్లల్ని విక్రయించినట్టు గత 3 ఏళ్ల నుంచి గుర్తించడం జరిగింది. అందులో 11 మంది పిల్లల్ని రెస్క్యూ చేసి వారందరినీ కూడా సిడబ్ల్యూసి వాళ్ళకి అప్పచెప్పాము. వాళ్ళు వాళ్ళ బాగోగులు చూస్తారు, తర్వాత లీగల్ గా ఎవరైతే ఉంటుందో అడాప్ట్ చేసేదానికి దాని ప్రకారం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే పీర్జాజిగూడలో ఉండే శోభారాణితో పాటు ఇప్పుడు మరో 8 మందిని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ గ్యాంగ్ అంతా కూడా ఎంటైర్ గా ఇంకా ఎంతమందికి ఇలా పిల్లలు లేని వారిని క్యాచ్ చేసుకుని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా పిల్లలని అమ్మకాలు జరిపినట్టు గుర్తించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా తాము ఎంతో అల్లారు ముద్దుగా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి పెంచుకున్న పిల్లల్ని ఇప్పుడు సడన్ గా తీసుకుపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా వాళ్ళ తల్లిదండ్రులంతా వేడుకుంటున్నారు. మీరు పేరెంట్ చాలా మంది ఇదే చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి తాము ఇది చేస్తున్నాం అని చెప్పేసి. అయితే పోలీసులు తమ గోడును కూడా పట్టించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరికొంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం ఏం జరిగిందో. మీరు ఎవరిని తీసుకురమ్మా? బాబా పాపమ్మా 2,60,000 తీసుకున్నాయి. అనురాధ అనే అమ్మాయి మా దగ్గర. ఇదిగో దత్తత రాపించింది చూడండి, దత్తత. ఎన్ని రోజులు? 4 రోజుల పిల్ల. ఇప్పుడు 4 రోజులు ఉందా? 4 రోజుల పిల్ల పుట్టినప్పటి నుంచి ఇస్తానంది. ఇక అదేదో దగ్గర డబ్బులు లేక ఆకుండా వచ్చాము, ఇచ్చేసాము డబ్బులు. 2,60,000 ఇచ్చాము, తీసుకున్నాం పిల్లని. తీసుకున్నారు. మరి ఇట్లా తీసుకోవడం లీగల్ కాదు అని చెప్తున్నారు కదా పోలీసులు. అంటే మాకు అసలు తెలియదు కదా, ఈ మాకు మామూలుగా అన్ని నేను ఇస్తానని చెప్పేసి ఇదిగో ఇట్లా చెప్తున్నాను. మీ వేరే ధరగా ఎన్ని రోజులు చాదిరమ్మా పాపని? వారం రోజులండి, వారం రోజులు చాకామండి. ఎట్లా ఎవరి ద్వారా అప్రోచ్ అనురాధ అండి. ఈ అనురాధ అమ్మ దగ్గర నుంచి తీసుకు 2,60,000. మీరు ఎట్లా చదువుకుంటున్నారు కదా లీగల్ గా, మాకే అప్పచెప్పనంటే ఏమంటారు పోలీసులు? అసలు మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని ఏం అడగలేదండి. పోలీసులు ఒక్క మాట అడగలేదండి. మీ దగ్గర నుంచి పాప పోలీసులు తీసుకెళ్లారండి, లేడీస్ కానిస్టేబుల్స్ ఇప్పుడే తీసుకొస్తామని తీసుకెళ్లారండి. చేతిలో ఉన్న పాప తీసుకెళ్ళి ఇప్పుడు తీసుకొస్తామని అన్నారు. ఇంత వాటికి లేదు, వాళ్ళకి అప్ప చెప్పించేసారు. మమ్మల్ని ఏదన్నా అడిగితే మేము సమాధానం చెప్పగలం. మమ్మల్ని అడగకుండా అన్ని పిలిపించి పిల్లల్ని పంపించేస్తే తల్లిదండ్రులు ఏమైపోతారండి? మాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదండి. అందరూ కూడా తల్లిదండ్రులు ఇట్లా పిల్లలు లేని వాళ్ళందరూ కూడా పిల్లల కోసం మధ్యవర్తుల ద్వారా వీళ్ళని తీసుకొని పెంచుకున్నాం. అల్లారు మాకు ప్రెస్ మీట్ అయిపోయే వరకు కూడా అప్పచెప్తామని చెప్పేసి ఇప్పుడు సడన్ గా ఎవరికి ఏది చెప్పకుండా మా దగ్గర ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రులు అంటే దాదాపు 2.5 సంవత్సరాల నుంచి పెంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పిల్లలు కూడా ఇక్కడ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఎందుకంటే 10 రోజులు పిల్లలు కనెక్ట్ అయితేనే ఉండలేకపోతుంటారు. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు కూడా పెంచుకున్న తల్లిదండ్రులందరినీ కూడా పిల్లలు వదలలేకపోతున్నారు. ఇటు పేరెంట్స్ కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు. మీరే ఎవరిని తీసుకున్నారమ్మా? అయితే అదే తల్లిదండ్రులంతా కూడా ఇదే మా పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళనంటే అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా లీగల్ గా అడాప్ట్ చేస్తా అంటారు కాబట్టి మాకే ఆ పిల్లల్ని అడాప్ట్ చేస్తే మేము కంటిన్యూగా పెంచుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రస్తుతం పెంచుకున్న తల్లిదండ్రులు చెప్తున్నారు. కొంతమంది నిజమైన తల్లిదండ్రులను ట్రేస్ అవుట్ అయితే వారికి అప్పచెప్పండి తప్ప ఇలా సిడబ్ల్యూసి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఎలా చూస్తారు ఆ పిల్లల్ని అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాకెట్ కు సంబంధించి ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో ఉన్న నిజమైన పేరెంట్స్ ని ట్రేస్ తో పాటు ఈ రాకెట్ ఎక్కడి వరకు వెళ్ళింది, ఇంకా ఎంతమంది పిల్లల్ని ఇలా అమ్మకాలకు పెట్టి అమ్మారని చెప్పేసి కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి చెప్తున్నారు. కెమెరామ్యాన్ లక్ష్మీకాంత్ తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.
పిల్లలను కొనుగోలు చేసి పెంచుకోవడం నేరమని మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డి తెలిపారు. మేడిపల్లిలో జరిగిన ఘటన చట్ట వ్యతిరేకంగా జరిగిందని తెలియజేశారు. పిల్లల బాగోగులు చూడడానికి శిశు విహార్లో తగిన సిబ్బంది ఉన్నారని తెలిపారు. మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. రాచకొండ పరిధిలో 16 మంది పిల్లల్ని అమ్మకందారులను పట్టుకోవడం జరిగింది. ఈ రాకెట్ అంతా కూడా బ్లడ్ చేసి దాదాపు 50 మంది పిల్లల్ని ఇప్పటివరకు 3 ఏళ్ళు అమ్మినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సిడబ్ల్యూ వారికి పిల్లల్ని అప్పచెప్పారు. వాళ్ళ బాగోగులు ఇప్పటి నుంచి వారే చూడబోతున్నారు. సిడబ్ల్యూకి సంబంధించిన అధికారి, మేడ్చల్ జిల్లాకు సంబంధించి అధికారి ఉన్నారు. ఒకసారి అడుగుదాం. సార్, ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఇప్పుడు వీళ్ళు చేసుకున్న దాని వీళ్ళు మనకి మేడిపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది చట్ట వ్యతిరేకంగా జరిగింది. చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలంటే కారా వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్స్ అవన్నీ ఫాలో అవ్వాల్సిందే. నేను యాజ్ ఎ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఫర్ మేడ్చల్ జిల్లాగా వాడి బాగోగులకు శిశు విహార్లు అందిస్తాము. వాళ్ళకి ఆరోగ్యం కానివ్వండి, పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. అండ్ పిల్లలైతే ఆరోగ్యపరంగా చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాని తర్వాత మేము పిల్లలకి ఎలా చేస్తే అనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే మామూలుగా లీగల్ గా ఎలా దత్తత తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటిది, ఎన్ని రోజులు సమయం పట్టావు? లీగల్ గా కారా వెబ్సైట్ లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. ముందు ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ జిల్లా మహిళా శిక్షణ శాఖలో అప్లై చేసుకుంటే ఆ ఫైలు డిసిపియు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వారికి వెళ్ళినప్పుడు వాళ్ళు టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, అంటే ఆధార్ కార్డు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అదేవిధంగా ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ఫైల్ మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత ఈ లోపల ఆ చైల్డ్ మిగతా ఆల్రెడీ ఎవరైతే లీగల్ ఫీ ప్రొడక్షన్ ఉన్నారో వాళ్ళకి కూడా మెడికల్ ఎగ్జామ్స్ చేసిన తర్వాత ప్రస్తుతానికైతే 1.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు టైం పడుతుంది దత్తత ఫైనల్కి వెళ్ళాలంటే. ఫైనల్ గా కలెక్టర్ గారి ఫైనల్ ఆర్డర్స్ తో దత్తత కార్యక్రమం దత్తత ఇవ్వబడుతుంది. అదొక్కటి లీగల్. మరి ఏ ఇతర అటువంటి కూడా అన్ని చట్టవిరుద్ధమైన చెప్పదలుచుకున్నాము. ఒక కారా వెబ్సైట్ మాత్రమే ద్వారా మాత్రమే. ఇప్పుడు ఈ రోజు 9 మందిని అప్పు చెప్పారు. 2 రోజుల క్రితం 2 అప్పు చెప్పారు. సాయంత్రం కల్లా ఇంకొక 5 పిల్లల్ని అప్పు చెప్తున్నారు. టోటల్ 19-20 అని అన్నారు. వాళ్ళందరినీ కూడా మేము శిశు విహార్లో ప్లేస్ చేస్తాము. ఎందుకంటే అందరూ కూడా 0 నుంచి 2 సంవత్సరాల లోపు పిల్లలే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పెంచుకున్న తల్లిదండ్రులు చాలా మంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెంచుకున్నాం మేము, ఇప్పుడు మా దగ్గర నుంచి తీసుకుపోతారు, మాకే వాళ్ళని లీగల్ అడాప్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. లేదంటే మనకుండా ఒకే ఒక్క విషయం కారా వెబ్సైట్ ద్వారా మాత్రమే. ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు కారా వెబ్సైట్ లో పెట్టుకుంటే ఆ పిల్లల్ని వీళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళు డెఫినెట్ గా సీరియల్ నెంబర్ ప్రకారం ప్లస్ వాళ్ళ ఏజ్ ప్రకారం అన్ని క్రైటీరియా చూసుకొని దాంట్లో గైడెన్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఈ పిల్లలు బయాలజికల్ పేరెంట్స్ వాళ్ళకి అప్పు చేయడం జరుగుతుంది. లేదు అంటే వీళ్ళని అడాప్షన్ ప్రాసెస్ లో పెట్టేస్తాం. ఎందుకంటే వీళ్ళు అమ్మిన వాళ్ళు కొన్ని వాళ్ళు ఇద్దరు కూడా మన దృష్టిలో చట్ట వ్యతిరేకంగా చేసినట్టు ఇది యాక్సెప్టబుల్ కాదు. ఎట్లా మేనేజ్ చేశారు సార్? ఇప్పుడు పిల్లలు ఏడుస్తారు కదా, 2 సంవత్సరాలు 2.5 అంటే 1 month 2 months బేబీలు అంటే చేయొచ్చు. ఈ 3 మంది పిల్లలు 23 రోజుల బేబీ కూడా మనకి రెస్క్యూ కాబట్టి మనం రక్షించబడింది. కానీ అక్కడ మనకున్న సిస్టమ్లు ఏంటంటే ఆయమ్మలు శిశు విహార్ ఇస్ ద బెస్ట్. మన డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్లీ గారు మేడం ఆధ్వర్యంలో కూడా మంచి సర్వీసెస్ అనేవి అక్కడ అందుతున్నాయి. న్యూట్రిషియస్ ఫుడ్ కానివ్వండి, సఫిషియంట్ ఆయమ్మలు. ఎందుకంటే రూమ్ లో ఇంతమంది అలాట్ చేసినప్పుడు వాళ్ళకి 24/7 ఆయాస్ ఉంది, కేర్ ఉంది, ప్రొటెక్షన్ ఉంది. అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. అయితే చట్ట ప్రకారంగానే అడాప్ట్ చేసుకోవాలి, కానీ ఇలా ఇల్లీగల్ గా డబ్బులు పెట్టి కొనుగోలు చేసి అది నేరం కాబట్టి ఇద్దరి పైన కూడా కేసులు, అమ్మిన వాళ్ళని కొన్న వాళ్ళ పైన కూడా కేసులు నమోదు చేసి విచారిస్తారు. ఇక శిశు విహార్లో ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డ పిల్లలందరినీ కూడా ఆరోగ్యంగా చూసుకోవడానికి అక్కడ సిబ్బంది ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళందరినీ చూస్తాం. చట్ట ప్రకారం ఏదైతే దత్తత కార్యక్రమం నడుస్తో ఆ విధంగానే ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కూడా చైల్డ్ వెల్ఫేర్ అధికారి చెప్తున్నారు. కెమెరామ్యాన్ లక్ష్మీకాంత్ తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీర్జాదిగూడ చిన్నారుల అక్రమ విక్రయం ఘటనకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనరేట్ వద్ద పెంపుడు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల్ని తమకివ్వాలంటూ ఆందోళనకు దిగారు. ఇన్ని రోజులు పెంచుకున్న పిల్లల్ని తమ నుంచి దూరం చేయడం భావ్యం కాదని వాపోతున్నారు. తాము మోసపోయామంటూ పెంపుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పిల్లల్ని ఫోటోలు తీసుకొనిస్తామని చెప్పి తమకివ్వకుండా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2 సంవత్సరాల తర్వాత సంవత్సరం తర్వాత అయినా 2 సంవత్సరాల తర్వాత అయినా ఆ తండ్రి తల్లిదండ్రులు దొరకకపోతే శిశువుకి మాకు ఇస్తామన్న ఒక్క నమ్మకం మాకు కావాలా మేడం. మేము కోరుకునేది ఒకటే, 2 సంవత్సరాలు కాదు. వాళ్ళ తల్లిదండ్రులను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి? అది వాస్తవం మేడం. నిజంగానే గనక తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తే యాక్చువల్ గా ఆ బాబు గాని ఆ శిశువు అక్కడ ఉండాలి, దానికి ఒప్పుకుంటాం, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా ఐడెంటిఫై ఒక సంవత్సరము 2 సంవత్సరాల కాలం పెట్టుకొని 2 సంవత్సరాల కాలం పెట్టుకొని తల్లిదండ్రులు దొరకనట్లయితే పెంచుకున్న పేరెంట్స్ ఇవ్వాలని చెప్పే మా కోరిక. ఇప్పటి వరకు పెంచిన ప్రేమనే గొప్పది, కన్న ప్రేమ వదిలేసింది. అది దొంగదింపబడిందా లేకపోతే ఎత్తుకొచ్చారా స్వయంగా ఇచ్చారా అనేది సెకండరీగా తీసుకున్నట్టయితే కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ ఎక్కువదని మనకి తెలుస్తున్నది మేడం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 16 మంది మేడం, ఎవరు ఉంటారో పోతారో కూడా తెలియదు మేడం. గత 4 రోజుల నుంచి తిండి కూడా కడుపు తినలేకపోతున్నాం. 4 రోజులు దొరకట్లే, తిన్నా కూడా అన్నం ఉన్నా కానీ తినలేకపోతున్నాం. ఇప్పుడు మా మేనల్ని తీసుకుపోయారు. ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చారండి? ఒక చూపిలేదండి. మీరు తీసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? అన్న మీరు తీసుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇట్లా వచ్చారా? లేదండి, డాక్టర్ గారు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుని ఇచ్చారు. ఏంటని 2 సంవత్సరాల తర్వాత రాచకొండ పోలీస్ కమిషనరేట్ వద్ద పెంపుడు తల్లిదండ్రులైతే ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అటు పెంచిన ప్రేమ కమిషనరేట్ వరకు చేరింది, మా పిల్లలు మాకు కావాలంటూ కూడా వారు ఆందోళనకు దిగుతున్నారు. అధికారులేమో వారు ఇల్లీగల్ గా వారు విక్రయించారు కాబట్టి వీళ్ళు కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు, అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు ఇద్దరు కూడా నేరస్తులే అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. అసలు ఏం జరగబోతోంది? ఉప్పల్ పీర్జాజిగూడలో క్లినిక్ నిర్వహిస్తున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణిని కొద్ది రోజుల క్రితం, అంటే 4 రోజుల క్రితం అరెస్ట్ చేసి ఒక శిశుని అమ్ముతున్న క్రమంలో అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ పోలీసులకి దీని వెనకాల పెద్ద రాకెటే ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దాదాపు ఈ రోజు 8 మందిని, మరో 8 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా కూడా ఢిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలని తీసుకొచ్చి అంటే డెలివరీ కాగానే రోజులు నెలల పిల్లలని తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు లేని వారు ఎవరైతే ఉంటారో ఈ ఏపీ తెలంగాణకు సంబంధించిన కొంతమంది తల్లిదండ్రులకి ముందుగానే మాట్లాడుకొని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఒక్కొక్క శిశువుని విక్రయించారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ రాకెట్ అంతా కూడా నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే శోభారాణితో పాటు స్వప్న, అదేవిధంగా షేక్ సలీం అనే ముగ్గురిని కూడా మొదట అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మరో 8 మందిని అరెస్ట్ చేశారు. బండారి హరిహరతో పాటు సరోజ, అదేవిధంగా శారద, రాజు, మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కి తరలించారు. వీరంతా కూడా ఈ పిల్లల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎవరు వీళ్ళ తల్లిదండ్రులు, ఎవరి ద్వారా ఈ రాకెట్ నడుపుతున్నారు అంతా కూడా పోలీసులు వీరందరినీ కస్టడీకి తీసుకొని దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కొంతమంది పిల్లల్ని తెచ్చుకొని వారి దగ్గర పెట్టుకొని తర్వాత ఎవరికి అవసరం ఉంటుందో వారికి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు పెంచుకున్న తల్లిదండ్రులు దాదాపు 16 మంది పిల్లలని ఇప్పుడు రెస్క్యూ చేశారు. వారి తల్లిదండ్రుల నుంచి తీసుకోవడం జరిగింది. నెల రోజుల పాపతో పాటు 3 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ కూడా రెస్క్యూ చేసి ఇప్పుడు శిశు విహారికి తరలించడంతో రాచకొండ కమిషనరేట్ కి పిల్లల పెంచుకున్న తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి మా పిల్లల్ని మాకు అప్పచెప్పండి, మేము తెలియక కొనుగోలు చేశాము, ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న తర్వాత ఇప్పుడు తీసుకెళ్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆన్లో దిగారు. ఇద్దరి పైన కూడా కేసులు నమోదు చేశాం. చట్ట వ్యతిరేకంగా ఇలా కొనుగోలు చేసి పిల్లల్ని చాలుకోవడం కూడా నేరమే అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కారా వెబ్సైట్ ద్వారానే ఏదైతే కలెక్టర్ రూల్స్ ప్రకారం కలెక్టర్ దత్తత కార్యక్రమం ఉంటుంది. ఒక 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు కూడా సమయం పడుతుంది. పూర్తిగా వారికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి, వారికి బ్యాక్గ్రౌండ్, కుటుంబ నేపథ్యం అన్ని ఎంక్వైరీ అయిన తర్వాతనే పిల్లలని కారా వెబ్సైట్ ద్వారా దత్తతకి ఇస్తారని చెప్పేసి ఇటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు చెప్తున్నారు. కానీ మేము పిల్లల కోసం లేక పిల్లలు కారని తెలిసి హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఈ దళారులు కలిసి డాక్టర్ ద్వారా పరిచయమైన కొంతమంది ద్వారా మాకు పిల్లల్ని విక్రయించారు.
మేము పిల్లల్ని పెంచుకుంటున్నాం, మా పిల్లల్ని పెంచుకున్న వారిని మాకే అడాప్ట్ Okay. చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కానీ చట్టపరంగా అది సాధ్యం కాదని చెప్పేసి కూడా ఇటు సిడబ్ల్యూసి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.